గారు చెప్పినట్టు పాటించండి. గురుగారితో మాట్లాడాలంటే మా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోండి. గురుగారు, కామధేను గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పినట్టుగా గవాం మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దిశ, అలా అనేక రకాల దేవతలందరూ కూడాను ముక్కోటి దేవతలు అని కూడా మనం అంటుంటాం కదా. అలా దేవతలందరూ కూడా ఆవులో నిక్షిప్తమై ఉంటారు. ఆవుకు మనం చేసే ప్రదక్షిణ నమస్కారాలు కావచ్చు, ఆవుకు మనం చేసే ఏ ఉపచారం అయినా కానీ, ఆవు పేడ వేసింది అక్కడ శుభ్రం చేయడము, ఆవు మూత్రం పోసింది అక్కడ కడిగి ఉంచటము, అంటే ఆవు మనం ఇంట్లో ఏ విధంగా అయితే శుభ్రం చేసుకొని పడుకుంటాము, మన ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుంటామో ఆ ఆవు ఉన్న పరిసర ప్రాంతాన్ని కూడా ఆ విధంగా శుభ్రం చేస్తూ, ఆవుని మనం స్నానం చేస్తాం కదా, అలానే ఆవుని కూడా కడిగి దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేయడం, దానికి బొట్లు పెట్టి ఉంచడము, దానికి మేత వేయడము, ఇటువంటి ఆవుకు చేసే ప్రతిదీ కూడాను ఏది చేసినా సకల దేవతలకి చేసిన ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి అంతేకాకుండా హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అండి. నమస్కారం మేడం, నేను జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను మేడం. మళ్ళీ చెప్పండి. జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను. జగిత్యాల నుంచి. మీ పేరు? నా పేరు నరేష్ అండి. నరేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం నా గురించి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 06/04/05 అండి. 04 ఏప్రిల్ 04 1988. 1988. ఓకే అండి, ఏ టైంకి పుట్టారండి? 4:15 AM. మళ్ళీ చెప్పండి. 4:15 AM. 4:15 AM. మార్నింగ్. ఓకే అండి. 4:15 AM. ఓకే అండి, మీ సమస్య ఏంటండి? నేను జాబ్ గురించి చేస్తున్నా మేడం, బట్ అయితలేదు. దాదాపు 10 years నుంచి ట్రై చేస్తున్నాను, పాజిబుల్ కావట్లేదు. ఏమన్నా ప్రాబ్లమా అయిందని. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో హలో గురువు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. నేను జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను గురువు గారు. ఓకే, చెప్పండి చెప్పండి, సమస్య చెప్పండి. సార్ మాది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను, నాకు అసలు అయితలేదు. అసలు నాకు ఇంకా జాబ్ లేదా మరి? ఓకేనండి, మీకు కేతువులో చంద్రుడు ఉన్నాడండి. ఓకే సార్. ఓకే గురుగారు. అంతేకాకుండా శుక్ర గురువులు కలిసి ఉన్నారు. గురుడు దేవతలకి గురువు, శుక్రుడు రాక్షసులకు గురువు. సో వీరిద్దరు కలయిక కూడా మీకు అంత యోగకరంగా లేదు. అంతేకాకుండా మీకు లగ్నంలో బుధుడు ఉన్నాడు. సో మీరు కేతువుకి, చంద్రుడికి, శుక్రుడికి, గురుడికి, బుధుడికి ఇంతమందికి జపాది పూజలు చేయించుకోవాలండి. అలా అయితేనే మీరు కొంచెం ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వారిని ప్రధానంగా ఆరాధిస్తూ ఉండాలి. వారికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు, వారికి సంబంధించిన అర్చనలు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుందండి. ఓకే. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.